హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ మంతనాలు. మీరు కనుక ఇంకా కల్కి 2898 AD మూవీ చూసి ఉండకపోతే వీడియోని ఇక్కడే ఆపేయండి. ఎందుకంటే ఇది ఫుల్లీ స్పాయిలర్ డిస్కషన్ అండ్ మీ మూవీ ఎక్స్పీరియన్స్ ని స్పాయిల్ చేయడం నాకు ఇష్టం లేదు. లాస్ట్ వీడియోలో మనం భైరవ కర్ణుడిలాగా ఎలా వచ్చాడు అండ్ అలా రావడానికి రీజనింగ్ ఏంటి అనేది మాట్లాడుకున్నాం. ఆ వీడియోని చాలా పెద్ద సక్సెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఈ వీడియోలో మనం కర్ణుడు వెపన్ అయిన విజయధనస్సు అండ్ దాన్ని అశ్వత్థామ ఎందుకు ఒక చేతి కర్రలాగానే పట్టుకుని తిరుగుతున్నాడు అండ్ దాని సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది మాట్లాడుకుందాం. అలాగే విజయధనస్సు అండ్ గాంధీవం రెండిట్లో ఏది గొప్పది, ఇంకా విజయధనస్సు కర్ణుడితోనే ఎందుకు కనెక్టెడ్ అండ్ కర్ణుడు మాత్రమే ఆ వెపన్ ని ఎందుకు యూజ్ చేయగలడు అనే విషయాలు కూడా తెలుసుకుందాం. ఎందుకంటే ఈ వెపన్ కర్ణుడితో కనెక్ట్ అయి ఉండడం వెనుక చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఒకటి ఉంది. అది కూడా కర్ణుడు శాపంతో కనెక్ట్ అయి ఉన్న స్టోరీ. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మనందరికి తెలిసినట్టుగానే కర్ణుడు అత్యంత శక్తివంతుడైన పరశురాముడి దగ్గర యుద్ధ విద్యలన్నీ నేర్చుకున్నాడు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కర్ణుడికి పరశురాముడే ఒక శాపం పెడతాడు. అదేంటంటే ఎప్పుడైతే నీకు అత్యంత అవసరం వస్తుందో ఆ టైంలోనే నువ్వు నేర్చుకున్న విద్యని మర్చిపోతావు అని శాపం పెడతాడు. అయితే ఈ శాపం పెట్టిన తర్వాత కర్ణుడు బాధతో సూతపుత్రుడైన నాకు మీరు కూడా శాపం పెట్టారు అండ్ ఇప్పటి వరకు ప్రపంచం మొత్తం నన్ను తిరస్కరిస్తూనే ఉంది, మీరు కూడా ఇలా శాపం పెడితే నేను ఏమైపోవాలి అని. అయితే పరశురాముడు నేను శాపం పెట్టింది నువ్వు క్షత్రియ పుత్రుడై ఉండి కూడా సూతపుత్రుడు అని అబద్ధం చెప్పావు కాబట్టి అని అంటాడు. అప్పుడు కర్ణుడు తన జన్మ వెనుక ఉన్న స్టోరీ అంతా పరశురాముడితో చెప్తాడు. అది విన్న పరశురాముడు శాంతించి, చూడు నేను పెట్టిన శాపం నేను వెనక్కి తీసుకోలేను, కానీ నీకు తోడుగా ఉండడానికి నీకు నా విజయధనస్సుని ఇస్తాను, దాంతో పాటు ఒక వరం కూడా ఇస్తాను. అదేంటంటే నీ చేతిలో ఈ విజయధనస్సు ఉన్నంత వరకు ఎంత పెద్ద యోధుడు అయినా నీకు చావు కలిగించలేడు అని. ఈ వరం వల్ల అండ్ ఈ మూమెంట్ నుంచి ఆ విజయ అస్త్రం కర్ణుడితో కనెక్ట్ అవుతుంది అండ్ అప్పుడు నుంచి కర్ణుడు తప్ప ఇంకెవ్వరూ దాన్ని యూజ్ చేయలేరు. అందుకే అశ్వత్థామకి అది ఒక మామూలు చేతికర్ర మాత్రమే అండ్ ఆ పవర్స్ ని అశ్వత్థామ యూజ్ చేయలేడు. కానీ క్లైమాక్స్ లో భైరవ పట్టుకోగానే ఆ అస్త్రం మీద ఉన్న ఒక మార్కింగ్ యాక్టివేట్ అవుతుంది. అంటే ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం పరశురాముడు ఇచ్చిన వరం ఇప్పుడు యాక్టివేట్ అయింది అనమాట. అదే మనం గాంధీవ ధనస్సు గురించి మాట్లాడుకుంటే దాని మీద ఎలాంటి మార్కింగ్ ఉండదు, దాన్ని ఎవరైనా యూజ్ చేయదు. ఎవరి దగ్గర అయితే పవర్ ఉంటుందో అండ్ నాలెడ్జ్ ఉంటుందో వాడు దాన్ని యూజ్ చేయగలరు. అందుకే మూవీ ఎండ్ లో సుప్రీం యాస్కిన్ దాన్ని ఎత్తగలిగాడు. ఎందుకంటే కల్కి భగవానుడి యొక్క అంశ ఆ సీరం రూపంలో ఎస్కిన్ బాడీలో ఉంది కాబట్టి. దీనికి ముందు ఎవరు ఆ గాంధీవాన్ని పట్టుకోవాలని చూసినా దాన్ని టచ్ కూడా చేయలేకపోతారు. అయితే ఇప్పుడు మనం గాంధీవ ధనస్సు యొక్క స్టోరీ కూడా తెలుసుకుందాం. దీని కథ మన బ్రహ్మాండం స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ అయింది. ఈ అస్త్రంని అస్త్రాల్లో ఇంకా టెక్నాలజీలో సమస్త విద్యలు తెలిసిన విశ్వకర్మ సృష్టించారు. దీని వెనుక ఒక పెద్ద కథ ఉంది. అదేంటంటే విశ్వకర్మ తన కూతురిని సూర్య భగవానుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. అయితే ఆ సూర్యుడి తాపానికి అతని కూతురు తట్టుకోలేకపోతుంది. అయితే విశ్వకర్మ ఆ సూర్యకాంతిని తగ్గించడానికి దాని నుంచి ఒక మెటల్ ని తయారు చేస్తాడు. ఆ మెటల్ తో విశ్వకర్మ బ్రహ్మాండంలోనే అత్యంత శక్తివంతమైన వెపన్ తయారు చేస్తారు. అవే శివుడి చేతుల్లో ఉండే త్రిశూలం ఇంకా విష్ణుమూర్తి చేతిలో ఉండే సుదర్శన చక్రం. ఇవి క్రియేట్ చేశాక మిగిలిన మెటల్ తో ఇంకొన్ని వెపన్స్ కూడా విశ్వకర్మ క్రియేట్ చేస్తారు. వాటిలో 3 ధనస్సులు ఉన్నాయి. వీటిలో మొదటిది పినాక ధనస్సు. దాన్ని డెస్ట్రాయర్ ఆఫ్ యూనివర్స్ అయిన శివుడికి ఇచ్చాడు. ఇదే ధనస్సుని శ్రీరాముడు సీతాదేవి స్వయంవరంలో కూడా విరిచాడు. సెకండ్ వెపన్ పేరు సారంగ్. ఈ వెపన్ ని విష్ణుమూర్తికి ఇచ్చాడు. ఈ ధనస్సుతోనే రాముడు రావణాసురుని చంపాడు. దీన్నే శ్రీకృష్ణుడు కూడా యూజ్ చేశాడు. అందరూ నమ్మేది ఏంటంటే కల్కి భగవానుడు కూడా ఈ ధనస్సుని యూజ్ చేస్తాడు కలితో పోరాడడానికి అని. సో మనం ఈ అస్త్రాన్ని కూడా ఫ్యూచర్ మూవీస్ లో చూడబోతున్నాం. అయితే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ గాంధీవ ధనస్సు. ఈ ధనస్సుని బ్రహ్మదేవుడికి ఇచ్చాడు. అది తిరిగి అగ్నిదేవుడి దగ్గరకు వస్తుంది. అగ్నిదేవుడు ఈ ధనస్సుని అర్జునుడికి వరంగా ప్రసాదిస్తాడు. ఇదే ధనస్సు మనం కల్కి 2898 AD మూవీ ఎండింగ్ లో సుప్రీం యాస్కిన్ ఎత్తడం చూస్తాం. అయితే మీ అందరికీ అనిపించవచ్చు గాంధీవం లాంటి అత్యంత పవర్ఫుల్ వెపన్ ఉంటే ఎవరైనా ఈజీగా ఏ యుద్ధం అయినా గెలవచ్చు అని. కానీ ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. అదేంటంటే ఎలాగైతే విజయ ధనస్సుకి వరం ఉందో అలా గాంధీవ ధనస్సుతో పాటు ఎలాంటి వరం అటాచ్ చేయలేదు. దీంతో పాటు గాంధీవ ధనస్సు శక్తి దాన్ని ప్రయోగించే వాడలో ఉంటుంది. అంటే ఎంత పవర్ అండ్ నాలెడ్జ్ అయితే దాన్ని ప్రయోగించే వాడలో ఉంటుందో ఆ ధనస్సు కూడా అంతే పవర్ఫుల్ గా ఉంటుంది. అందుకే గాంధీవ్ విలన్ దగ్గర ఉంది అండ్
విజయాస్త్రం మన హీరో దగ్గర ఉంది. నాకు ఇప్పుడు అర్థమైంది భైరవ అనే నేమ్ ఈ సినిమాలో ప్రభాస్ కి ఎందుకు ఇచ్చారు అని. ఎందుకంటే ఈ విజయ ధనస్సు ఒరిజినల్ గా డెస్ట్రాయర్ ఆఫ్ ద యూనివర్స్ అయిన శివుడి యొక్క వెపన్. ఇదే వెపన్ ని శివుడు తారకాసురుని చంపడానికి కూడా యూస్ చేస్తాడు. ఈ విజయ ధనస్సులో ఉండే ఇంకో విశేషం ఏంటంటే ఈ ధనస్సుని ప్రీవియస్ గా యూస్ చేసే వాళ్ళ శక్తి కూడా ఇందులో ఇమిడి ఉంటుంది. అంటే ప్రీవియస్ గా దీన్ని శివుడు ఇంకా పరశురాముడు యూస్ చేశారు కాబట్టి వాళ్ళిద్దరికీ ఉన్న పవర్ కూడా ఈ ధనస్సులో ఉంది అన్నమాట. అందుకే అంత పవర్ ఉన్న అర్జునుడి గాంధీవం నుంచి వచ్చిన బాణంని ఆపగలిగే శక్తి కర్ణుడి ధనస్సు అయిన విజయ ధనస్సుకి మాత్రమే ఉంది. అందుకే మహాభారతంలో అర్జునుడు మరియు కర్ణుడు సమవుజ్జీలుగా భావిస్తారు. వన్స్ అగైన్ నా పాయింట్ ఏంటంటే ఈ యారోస్ ఎంత పవర్ఫుల్ చెప్పడానికి మన మూవీలో కూడా ఒక సీన్ ఉంది. కర్ణుడు ఆ బాణం ప్రయోగిస్తున్నప్పుడు భూమి కొంచెం షేక్ అవుతుంది. ఆ బాణాలు రెండు ఒకదానికి ఒకటి గుద్దుకోగానే ఒక పెద్ద అటామిక్ బ్లాస్ట్ లాంటి ఎక్స్ప్లోజన్ వస్తుంది. వీటిని బట్టి అర్థమవుతుంది ఆ వెపన్స్ అనేవి ఎంత పవర్ఫుల్. నాకు మాత్రం ఇవన్నీ చూసాక అనిపిస్తుంది ఇంకా ఈ యూనివర్స్ లో ఎన్ని అద్భుతమైన వెపన్స్ చూడబోతున్నామో అని. మన పురాణాల్లో వీటితో పాటు చాలా అంటే చాలా అద్భుతమైన మరియు శక్తివంతమైన వెపన్స్ ఉన్నాయి. పాశుపతాస్త్రం, బ్రహ్మాస్త్రం, వజ్రాయుధం, నారాయణాస్త్రం, భార్గవాస్త్రం లాంటి అద్భుతమైన వెపన్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ మన మూవీలో ఎలా చూపిస్తారు ఇంకా ఎలా ప్రెజెంట్ చేస్తారు అని చూడడానికి నేనైతే చాలా అంటే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. మీరు కనుక ఇక్కడ దాకా వీడియో చూసి ఉంటే వీడియోని లైక్ చేసుకొని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మీ ముందుకు తెస్తూనే ఉంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.